హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. మొన్న కొరమీన చేపల పులుసు చేశాను, అదిరిపోయింది కదండి. సో ఇవాళ ఇంకో రకం చేపలతో మీ ముందుకు వస్తున్నాను. అవే అండి మన బొచ్చ చేపల పులుసు. సో ఇది ఎలా చేయాలో మనం చూద్దాము. ఫస్ట్ అయితే బొచ్చ చేపలు తీసుకొచ్చి దానిని కూడా వాటర్లో ఉప్పేసి పసుపు వేసి బాగా కడిగేసి శుభ్రంగా పక్కనైతే పెట్టేసుకుందాము. సో ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న దాంట్లో మనమైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 4 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని బాగా కలుపుకొని శుభ్రంగా పక్కనైతే పెట్టేసుకోవాలి. సో ఈ లోపు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది. ఏంటోనండి, మొన్న కొరమైన చేపలు తిన్నప్పటి నుంచి చేపల మీదనే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది వీడియోస్. అంత బాగా వచ్చిందనమాట కొరమైన చేపల పులుసు. సో ఇప్పుడు ఇందులోకి మనము 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇంకా ఈ చేపల పులుసుని వారం రోజుల వరకు నిలవ పెట్టుకొని తినచ్చు అనమాట. ఏం పాడవవు. చేసిన రోజు కంటే మరుసటి రోజు దీని టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుందండి. సో చేపల పులుసు మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకొని మరి తింటారు. ఆ విధంగా ఉంటుంది రుచి అయితే. సో ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుందాము. దీనికి తగినట్టుగానే మనం ఇక్కడ ఒక 4 నుంచి 5 ఆనియన్స్ ఇలాగ ఒలుచుకొని బాగా శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ప్యాన్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మనము 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని వేడిగా చేసేసుకుందాము. ఇలాగా బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకొని అందులో వేసుకొని బాగా వేయించుకుందాము. సో బాగా వేగిపోవాలండి ఆనియన్స్ అనేటివి. సో బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా వేగించామంటే బాగా వేగిపోతాయి. సో ఇలాగ బాగా వేగిపోయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇలాగా చల్లారిన ఆనియన్స్ని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే కొట్టేసుకోవాలి. సో ఇలా ఆనియన్స్ వేయించుకొని గ్రైండ్ చేసుకొని దాన్ని కర్రీగా చేసుకోవడం వల్ల దాని టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుందండి. సో ఇప్పుడైతే మనకు కావాల్సిన చింతపండు, నేను 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాను ముందరే. ఆ చింతపండు గుజ్జునైతే తీసేసుకోవాలి. ఇంకా 4 నుంచి 5 పచ్చిమిర్చి ఇలాగా మధ్యలోకి కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ కడాయిని అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని అందులో కూడా మనము ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాము. సో ఇలాగ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసేసుకోవాలి. చేపల పులుసు చేయడం అనేది చాలా కళ అండి. ఎంత టాలెంట్ ఉంటే కానీ చేపల పులుసు సరిగ్గా రాదు. సో ఇప్పుడు మనము బాగా వేయించేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకొని ఆయిల్లో దీన్ని బాగా వేయించుకోవాలి. సో ఈ ఆనియన్ కూడా బాగా వేగిపోవాలి. సో ఇలాగా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేసేసుకున్నాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. ఇంకా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలన్నమాట. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనము. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న చేపల మసాలా అందించుకుంటాం కదండి, ఆ చేపల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి మొత్తాన్ని. ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందామండి. 2 హ్యాండిల్స్ పట్టుకొని ఇలాగా షేక్ చేసినట్లయితే అన్నీ కూడా దాటంతకు వాటే అడ్జస్ట్ అయిపోతాయి. ఇలాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా చింతపండు గుజ్జు అయితే పక్కకు తీసి పెట్టాం కదండి, ఆ పులుసుని అయితే ఇందులో వేసేసుకోవాలి. సో చేపలు మునిగేంత వరకు ఆ చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి. సో ఇలాగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా షేక్ చేసేసి అడ్జస్ట్ చేసుకొని దాన్ని కొద్దిసేపు వేగనిద్దాం, ఒక 5 నిమిషాల పాటు. ఇలాగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాము. సో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కారం అనేది మన చేపలకి బాగా అంటుతుందండి.
ఇలాగా లాస్ట్లో వేయడం వల్ల ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము 5 నిమిషాలు ఉడికించుకుందాము. సో 5 నిమిషాలు కంప్లీట్ అయిందండి. ఇప్పుడు చూద్దాము బాగా ఉడుకుతుంది చూసారా? సో ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అయితే వేసేసుకోవాలి. సో ధనియాల పౌడర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కరివేపాకు వేయలేదు కదండీ! ఆ కరివేపాకుననేది మనం లాస్ట్‌లోనే వేస్తామనమాట. అప్పుడే టేస్ట్ తెలుస్తుంది. సో, కరివేపాకునైతే మనం ఇక్కడ వేసేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకుని తీసుకొని, ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందామండి. సో, ఈ చేపలు అడ్జస్ట్ అయిపోవాలి బాగా. దానికోసమని మనం బాగా కలపాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని, ఇంకో 15 నిమిషాల పాటు ఉడికించుకుందాము. చూద్దామా ఫైనల్‌గా. సో, మన కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఫైనల్ టచ్ ఇచ్చేయాలి కదా! సో, మన కొరియండర్ కొత్తిమీర తీసుకొనొచ్చి బాగా డెకరేట్ చేసేద్దాము. ఇంక ఫైనల్‌గా వీటిని బాగా కలిపేసుకుందాం ఒకసారి లాస్ట్‌కి. సో, మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బొచ్చ చేపల పులుసు. సో, దీన్ని కూడా టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీకు కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చేపల పులుసు అనేది చాలా బాగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ముక్క కూడా చూడండి చాలా సరిగ్గా బాగా ఉడికిపోయిందనమాట. సో, ఈ విధంగా మనము మన బొచ్చ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరైతే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.